సో గైస్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఏంటండి తత్వశాస్త్రము, దాని యొక్క ప్రధాన అంశాలు అనేటువంటిది మన టాపిక్ అండి. ఇప్పటి వరకు చేసినటువంటి టెస్ట్ సిరీస్ క్లాసెస్ అన్నీ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇప్పటి వరకు చాలామంది మన కోర్స్ తీసుకున్నారండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఈ యొక్క ఎంసీక్యూస్ అన్నీ కూడా మన కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రెగ్యులర్గా యాజ్ పర్ ద సిలబస్ క్లాసెస్ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? మరి ఈరోజు మన టాపిక్ ఏంటండి? తత్వశాస్త్రము, దాని యొక్క ప్రధాన అంశాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనము క్లియర్గా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మన యాప్ ద్వారా మరి అభ్యర్థులందరికీ కూడా ప్రారంభ ఆఫర్లో భాగంగా కేవలం 799 రూపాయలకే 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మరి యాజ్ పర్ సిలబస్ కోర్స్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఇందులో బెస్ట్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడము జరుగుతుంది. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. వెంటనే జాయిన్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? మీకు యాప్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టినా కూడా మీకైతే అందజేయడము జరుగుతుంది. బట్ ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి, చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, తత్వశాస్త్రము పదవుత్పత్తికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద etymology of a philosophy. Answer option B అండి, 1, 2 and 4 సరైనవి. ఆప్షన్ బి అండి, 2, 3, 4. ఓకే, 1 అనేది తప్పు, 2, 3, 4 సరైనవి. చూద్దాం. తత్వము అన్న పదము తత్ మరియు త్వం అనేటువంటి సంస్కృత పదాల యొక్క కలయికగా చెప్పుకోవచ్చు. ఏంటండి? తత్ మరియు త్వం అనేటువంటి 2 పదాల యొక్క కదలికే యొక్క తత్వము. మరి తత్ అనగా అది, త్వం అనగా స్వభావము. తత్ అంటే ఏంటండి? అది. త్వం అనగా స్వభావము. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, తత్వశాస్త్రము ప్రశ్నలకు సమాధానం చెప్పదు, జవాబులను ప్రశ్నిస్తుందండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. తత్వశాస్త్రంలో ఫీలియో అనగా ప్రేమ, సోఫియా అనగా విజ్ఞానము. కాబట్టి 1వ వాక్యము తప్పు, మిగతా వాక్యాలన్నీ కూడా సరైనవే. ఓకేనా? నెక్స్ట్, విద్య పద వ్యుత్పత్తికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి లేదా పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఎటిమోలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. చూద్దాం. విద్ సంస్కృతము అనగా తెలుసుకొనదగినది, శాస్ అనగా క్రమశిక్షణ, బోధన, ఈ అనగా టు లీడ్ అంటే తోడ్కొను, డ్యూకో అనగా అవుట్ ఆఫ్ అంటే వెలికి తీయు. మరి వీటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ 2 మరియు 1 మరియు 2 సరైనవండి, అంతే. ఓకే, విద్ అనగా సంస్కృత పదంలో అనగా లేదా తెలుసుకోదగినది అని అర్థం. ఏంటి? తెలుసుకోదగినది, టు నో. ఓకే, శాసనగా ఏంటి? క్రమశిక్షణ, బోధన. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. లాటిన్ పదము ఎడ్యుకేట్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అంటే వెలికి తీయు మరియు డ్యూకో అనగా టు లీడ్ తోడ్కొను. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, విద్యా భావనలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూద్దాం 1 by 1. మరి ఎడ్యుకేర్ అనగా వృద్ధిలోనికి తేవడం, ఎడ్యుకేర్ అనగా ముందుకు నడిపించడం. ఓకే, దీనికి స్పెల్లింగ్లో చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేర్ వేరు, కేర్ వేరు. ఓకే, పలకడం ఓకే, బట్ స్పెల్లింగ్లో వేరుంటుంది. ఓకే, విద్య అనేది కేవలం శక్తులను లోనికి పంపే క్రమం మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 1 మరియు 2 మాత్రమే సరైనవండి. ఎడ్యుకేర్ అనగా వృద్ధిలోనికి తేవడం, కేరి అనగా ముందుకు నడిపించు అని అర్థము. ఓకేనా? వివరాలు చూద్దాము.
విద్యను 2 విధాలుగా చెప్పవచ్చు. శక్తులను వెలికితీసే క్రమము మరియు లోనికి పంపే క్రమం. కాబట్టి మూడవ వాక్యం తప్పు. 1, 2 సరైనవి. నెక్స్ట్ వన్. విద్యా నిర్వచనాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ డెఫినేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1, 2 సరైనవండి. ఒకటేంటి చూద్దాం. అరిస్టాటిల్ ప్రకారము దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పాటు చేయడమే విద్య. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పాటు చేయడమే విద్య. నెక్స్ట్, గాంధీజీ ప్రకారం ఏంటి? విద్య అనగా శరీరంలో మనసులో ఆత్మలో నిక్షిప్తమైన శక్తులను బయటికి తీసేటువంటిదే విద్యగా మనమైతే చెప్పుకోవచ్చు. ప్రముఖ వ్యక్తులు కూడా దీనికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడము జరిగింది. వివరాలు చూద్దాం. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేది విద్య అని చెప్పినది ప్రోబెల్. ఓకే, ప్రోబెల్. నెక్స్ట్ వన్. భారతీయ తత్వవేత్తల విద్యా నిర్వచనాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఎడ్యుకేషనల్ డెఫినేషన్స్ బై ఇండియన్ ఫిలాసఫర్స్. ఆత్మ సాక్షాత్కారమే విద్య, శంకరాచార్యులు. మోక్ష సాధనకు దారితీసేది విద్య, ఋగ్వేదము. మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడుగా తయారు చేసేది విద్య. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ ఏ, 1 మాత్రమే నిజమండి. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని చెప్పింది ఏంటండి? శంకరాచార్యులు గారు ఈ డెఫినేషన్ ఇవ్వడము జరిగింది. వివరాలు చూద్దాము. మోక్ష సాధనకు దారి తీసేది అని ఉపనిషత్తులు స్వావలంబకుడిగా చేసినది అని ఋగ్వేదము పేర్కొన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. శీల నిర్మలమే విద్య అన్నది దయానంద సరస్వతి. సంపూర్ణ జీవితాన్ని సమాయత్తపరచడమే విద్య అన్నది స్పెన్సర్. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అన్నది సోక్రటీస్. మనస్సును నియంత్రించడమే విద్య అన్నది ఎమర్సన్. సరైనవేంటి? ఆప్షన్ డి. 1, 2, 3, 4 అన్నీ కూడా సరైన సమాధానాలే. ప్రముఖ ఫిలాసఫర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ అండి ఇవి. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. పైన ఇవ్వబడిన అన్ని నిర్వచనాలు మరియు తత్వవేత్తల పేర్లు సరైనవే. నెక్స్ట్, జాన్ డ్యూయి విద్యా భావనలకు సంబంధించి సరైనది ఎంచుకోండి. జాన్ డ్యూయి విద్యా భావనలకు సంబంధించి సరైనది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జాన్ డ్వాయిస్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 సరైనవి. చూద్దాము. తన పరిసరాలను నియంత్రించగలిగే విధంగా వ్యక్తి సామర్థ్యాలు వికాసము చెందించేదే విద్య. ఆప్షన్ 2. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. జాన్ డ్యూయి ప్రకారము జీవితమే విద్య మరియు తత్వశాస్త్రము అనేది విద్యకు పునాదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, సంకుచితార్థంలో విద్య గురించి క్రింది వాటిని పరిశీలించండి. అంటే నారో మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సంకుచితార్థము. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద నారో మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 2, 4 సరైనవి. అంటే రెండవ తప్పు. చూద్దాం. ఇది పాఠశాల కళాశాల అనబడే నియంత్రిత సన్నివేశంలో జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. రెండవది, విద్యను ఒక తరం నుంచి మరొక తరానికి ఉద్దేశపూర్వకంగా సంక్రమింపజేస్తుంది. నెక్స్ట్ 4, దీనిలో బోధన సిద్ధంగా ఉన్న విషయాలకు మాత్రమే పరిమితము. మూడవ తప్పు. 1, 2, 4 సరి అయినవి. చూద్దాం. గర్భం నుండి సమాధి వరకు జరిగేది విస్తృతార్థంలోని విద్య, సంకుచిత విద్య కాదు. గర్భం నుంచి సమాధి వరకు జరిగేది ఏంటండి? విస్తృతార్థంలోని విద్య, సంకుచితమైన విద్య కాదు. నెక్స్ట్, విస్తృతార్థంలో విద్యకు సంబంధించి సరైనవి ఏవి? విస్తృతార్థంలో విద్యకు సంబంధించి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 3, 4 రెండవ తప్పు. చూద్దాం. ప్రతి అనుభవము విద్యయే. ఏంటి? ప్రతి అనుభవము విద్యయే. ఆప్షన్ 2, ఇది కేవలం పాఠశాలలకు మాత్రమే పరిమితము. ఆప్షన్ 4 మూడో తప్పండి. నాలుగోది, కిల్ ప్యాట్రిక్ ప్రకారము జీవితము సరి అయిన భావనలతో కొనసాగుటయే విద్య అని చెప్పడము జరిగింది. మరి చూద్దాం. విస్తృతార్థంలో విద్య పాఠశాలలకు మాత్రమే పరిమితం కాదు, అంతటా కూడా ఇది లభిస్తుంది.
నెక్స్ట్ వన్, విద్యా తత్వశాస్త్రముపై వ్యాఖ్యలను జతపరచండి లేదా పరిశీలించండి. విద్యా తత్వశాస్త్రంపై వ్యాఖ్యలను చూద్దాం. రాస్, తత్వశాస్త్రము మరియు విద్య ఒకే నాణ్యానికి బొమ్మ బురుసు వంటివి. ఆప్షన్ 2. జాన్ ఆడమ్స్, తత్వశాస్త్రం యొక్క చైతన్య రూపమే విద్య. ఆప్షన్ 3. జెంటైల్, తత్వశాస్త్రం లేకుండా విద్య దాని స్వభావాన్ని అర్థం చేసుకోలేదు. కరెక్ట్. ఆప్షన్ డి, అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇవ్వబడిన వాక్యాలన్నీ కూడా సరైనవే, తత్వవేత్తల పేర్లు కూడా సరైనవే. నెక్స్ట్, తత్వశాస్త్రము మరియు విద్య మధ్య గల వ్యత్యాసాలకు సంబంధించి సరైనది ఎంచుకోండి. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రిలేషన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్. చూద్దాం. తత్వశాస్త్రము సిద్ధాంతపరమైతే విద్య చైతన్యవంతమైనది. ఏంటండి? తత్వశాస్త్రం అనేది సిద్ధాంతపరమైతే విద్య చైతన్యవంతమైనది, అంటే ఆచరణాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. రెండవది, తత్వశాస్త్రము జీవిత గమ్యాలను నిర్ణయిస్తుంది, విద్య ఆ గమ్యాలను చేరడానికి మార్గాలను సూచిస్తుంది. నెక్స్ట్, తత్వశాస్త్రము అంత్యాలను గూర్చి చర్చిస్తుంది, విద్య ఆ అంత్యాలను చేరడానికి దారి చూపిస్తుంది. ఆప్షన్ డి, అన్నీ కూడా నిజమే అండి ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. తత్వశాస్త్ర నిర్వచనాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ డెఫినేషన్స్ ఆఫ్ ఫిలాసఫీ. ముందుగా కౌటిల్యుడు, ఇతర శాస్త్రాలను వెలుగులోనికి తెచ్చే దీపమే తత్వశాస్త్రము. ఆప్షన్ 2. ఆగస్ట్ కోమ్టే, విజ్ఞాన శాస్త్రాల విజ్ఞానమే తత్వశాస్త్రం అని చెప్పడం జరిగింది. ఆప్షన్ 3. అరిస్టాటిల్, సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయోగశాలయే తత్వశాస్త్రంగా పేర్కొనడము జరిగింది. సో ఆన్సర్ 1 and 2 సరైనవి. ఏంటండి? 1 and 2 మాత్రమే సరైనవండి ఇందులో. ఆప్షన్ ఏ, కౌటిల్యుడు ఇతర శాస్త్రాలను వెలుగులోకి తెచ్చే దీపమే తత్వశాస్త్రంగా పేర్కొన్నాడు. ఆగస్ట్ కోమ్టే విజ్ఞాన శాస్త్రాల విజ్ఞానమే తత్వశాస్త్రం అని పేర్కొన్నారు. సో మూడవ తప్పు. సిద్ధాంతాన్ని నిరూపించే ప్రయోగశాల విద్య అని జాన్ డ్యూయీ అన్నారు, అరిస్టాటిల్ కాదు. అందుకే మూడవ తప్పు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్, ప్లేటో జ్ఞాన సిద్ధాంతం ప్రకారం జ్ఞానం అనగా, అకార్డింగ్ టు ప్లేటోస్ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్, ఆన్సర్ ఆప్షన్ ఏ, సమర్థించబడిన నిజమైన నమ్మకం అండి. జస్టిఫైడ్ ట్రూ బిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు. ప్రకారం యొక్క ప్లేటో జ్ఞాన సిద్ధాంతం ప్రకారం జ్ఞానము అనగా ఏంటి? సమర్థించబడిన నిజమైన నమ్మకము. ప్లేటో సమర్థించబడిన నిజమైన నమ్మకాన్ని జ్ఞానమని నిర్వచించారు. నెక్స్ట్, జ్ఞానం లక్షణాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2, 3, 4 సరైనవి. చూద్దాం. 2, జ్ఞానముక స్వయం చోదక శక్తి, అంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఫోర్స్గా చెప్పుకోవచ్చు. ఇది జీవన పరిహాంతము సముపార్జించే నిరంతర ప్రక్రియ. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే 4, జ్ఞానంలో అమూర్త భావనలు వాస్తవ అంశాల అవగాహనలు కనిపిస్తాయి. కాబట్టి 1 తప్పండి, 2, 3, 4వది కరెక్ట్. రెండవది, ఇది జీవన పరిహాంతము సముపార్జించే నిరంతర ప్రక్రియ, అంటే జీవితాంతం. ఇట్స్ ఏ కంటిన్యూస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. అంతే కదండి. జ్ఞానం అనేది ఒక రోజుతో వస్తుందా మనకు? సో అది ప్రాక్టీస్ ద్వారానే, నేర్చుకోవడం ద్వారానే, లెర్నింగ్ ద్వారానే మనకు వస్తుంది. జ్ఞానం అనేది కేవలం సమాచారం కాదు, అది అనుభవం ద్వారా సముపార్జించే శక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, జ్ఞానం రకాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1 మరియు 2 సరైనవండి. ఇంద్రియ జ్ఞానం ముందుగా దిగ్విషయాల నుంచి పంచేంద్రియాల ద్వారా పొందేదే ఇంద్రియ జ్ఞానం. ఆప్షన్ 2, ఊహా జ్ఞానం. ఇది అత్యంత నిమ్నమైనది, భ్రాంతులు ఇందులో మనకు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, వివేచనాత్మక. ఏంటండి? వివేచనాత్మక జ్ఞానం అనేది తప్పు. ఓకే, 3వది తప్పు. చూద్దాం అదేంటో. వివేచనాత్మక జ్ఞానం అంటే కార్యకరణాలు చూసి బుద్ధిపూర్వకంగా మంచి చెడులను గుర్తించడం. పుస్తకాల్లో ఉండేది
ప్రమాణబద్ధ జ్ఞానంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? అథారిటేటివ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. నెక్స్ట్ ప్రకల్పన జ్ఞానం. ఎవరి జ్ఞాన సిద్ధాంతం ప్రకారము ఇంద్రియ జ్ఞానానికి మార్గం చూపుతుంది? అకార్డింగ్ టు whose theory of knowledge does hypothetical knowledge show the path to sensual knowledge? ఓకే, ఇంద్రియ జ్ఞానం ఎవరు చెప్పారండి? ఆప్షన్ బి, ప్లేటో. చూద్దాం. ప్లేటో జ్ఞాన సిద్ధాంతం ప్రకారము ప్రకల్పన జ్ఞానము ఇంద్రియ జ్ఞానానికి మార్గం చూపుతుంది. నెక్స్ట్ వన్, అవగాహనకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అండర్స్టాండింగ్. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 నిజమండి, 3 తప్పు. చూద్దాం. ఇది ఒక మానసిక ప్రక్రియ అండి. ఓకే, ఏంటది? అవగాహన అనేది ఏంటి? ఇది ఒక మానసిక ప్రక్రియ. ఆలోచనల ద్వారా సంవేదన జ్ఞానాన్ని పరిశీలించి వాస్తవికతను స్పష్టపరచడానికి అవగాహన అంటారు. ఇంపార్టెంట్. చూద్దాం. అభ్యాసనలో అవగాహన అనేది ప్రాథమిక అంశం కాబట్టి 3వ వాక్యము తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ అను పదానికి మూలమైన లాటిన్ పదం ఇన్ఫార్మర్ అర్థం ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది లాటిన్ రూట్ వర్డ్ ఇన్ఫార్మర్ ఇన్ ఇన్ఫర్మేషన్? ఆప్షన్ బి, ఒక రూపాన్ని లేదా ఆకృతిని ఇవ్వడం. ఒక రూపాన్ని లేదా ఆకృతిని ఇవ్వడమే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనగా ఒక రూపము, ఆకృతిని ఇవ్వడం, ఒక భావనను ఏర్పరచడం. నెక్స్ట్ వన్, బయానన్ డేవిస్ ప్రకారము సమాచారం యొక్క వివిధ రూపాలను జతపరచండి లేదా పరిశీలించండి. కన్సిడర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు ద బెయినాన్ డేవిస్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్నీ నిజమే అండి. చూద్దాం. సంకేత ప్రయోగిత శాస్త్రము ప్రాగ్మాటిక్స్ భావ వ్యక్తీకరణ సంబంధాన్ని ఏర్పరచడం. నెక్స్ట్ శబ్దార్థ శాస్త్రం పదాల అర్థానికి ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ వాక్య విన్యాసం అంటే సింటెక్స్ పదాలను క్రమబద్ధంగా వాక్యాలుగా ఏర్పరచడం. అన్నీ కూడా సరైనవే. సో బయానన్ డేవిస్ ఈ 3 విభాగాలను సరిగానే వివరించారు. నెక్స్ట్ వన్, జ్ఞానం మరియు సమాచారం మధ్య గల వ్యత్యాసాలను పరిశీలించండి. కన్సిడర్ ద డిఫరెంట్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 మాత్రమే. సమాచారము సత్య దూరంగా తప్పుగా కూడా ఉండవచ్చు. జ్ఞానంలో వాస్తవ సమాచారము ఇమిడి ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. చూద్దాం. 3వ తప్పు ఏంటి మరి? 3వది చూద్దాం. అమూర్త భావనలు జ్ఞానంలో ఉంటాయి, సమాచారంలో కాదు. సమాచారంలో దత్తాంశం ఉంటుంది అని చెప్పేసి మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సుగుణమే జ్ఞానమని తెలిపిన తత్వవేత్త ఎవరు? విచ్ ఫిలాసఫర్ స్టేటెడ్ దాట్ వర్చువల్ ఈజ్ నాలెడ్జ్, వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్? ఎవరండి? ఆప్షన్ సి అండి, సోక్రటిస్ గుణమే జ్ఞానమని తెలిపారు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ MCQs అండి. మళ్ళీ దీనికి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.